నమస్తే. ఈరోజు ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి. ఇంకా మనకు రిజల్ట్ అంటేనే 10th రిజల్టు, ఇంటర్ రిజల్ట్ అంటేనే మనకు భయం, ఓ బాధ. ఎవరు చనిపోతారో తెలియదు పిల్లలు. ఇంటర్ పిల్లలు అనుకోండి, 10th పిల్లలు అనుకోండి, ఎవరు చనిపోతారో డౌటు. అదో బాధ తల్లిదండ్రులకు. కొందరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా పట్టించుకోడే ఉండాలి అనుకుంటారు. కొందరికి ఇక ఎట్లా అంటే ఒక 10 మార్కులు తక్కువ వచ్చినా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 10 మార్కులు తక్కువ వచ్చినా, లేకపోతే 5 మార్కులు తక్కువ వచ్చినా, లేకపోతే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా, లేదా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, లేకపోతే ఒకటే సబ్జెక్టు 1-2 మార్కులతోటి ఫెయిల్ అయినా సరే తట్టుకోలేరు, చచ్చిపోతారు. ఈ పిల్లగాని అయితే మరీ విచిత్రం. ఆ రిజల్టే రాలేదు, చచ్చిపోయాడు. ఏంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత నుంచి మనోవేదనకు గురైనట. నేను ఎగ్జామ్స్ సరిగా రాయలేదు, నాకు తక్కువ వస్తాయేమో, ఫెయిల్ అయితేమో అని అదే ఎగ్జామ్స్ అయిపోయిన మలత రోజు నుంచి ఇక అదే బాధలో ఉన్నాడంట. మానసికంగా మనోవేదనకు గురై. జీవితం బాబు ఇది, పరీక్షలే కాదు కదా, సప్లిమెంటరీ ఉన్నాయి. సప్లిమెంటరీ ఎందుకు ఇట్టరు మరి? అవి ఇప్పుడు ఇంటర్ అయిపోయినప్పుడే ఫెయిల్ అయిన వాళ్ళు ఇంక అంతే సంగతులు అయితే అయిపోతుండే కదా. మళ్ళీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ రాసుకోవారని. పోతాయి సబ్జెక్టులు అనేది పోతాయి. నువ్వు 18 గంటలు చదివినా ఒకసారి ఫెయిల్ అయ్యేటోడు ఉంటాడు. ఏం చదివినట్టు పోయి రాసినా కూడా పాస్ అవుతాడు. మరి దాన్ని ఏమంటారు? ఈ పిల్లగాని అయితే మరీ విషాదంతం. ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆ పిల్లగాని పేరు ఏం పేరు? అక్షంత్ అంట. ఇంటర్ ఎగ్జామ్స్ రాసిండు, రిజల్ట్ బాగా వచ్చింది, పాస్ అయ్యిండు, చచ్చిపోయాడు. ఏంది రిజల్ట్ రాకముందుకే చచ్చిపోయాడు. భయంతో వస్తుందని. ఈ భయంతో ఉంది పంచాయతీ అంతా. భయం, మంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నా కాలేజీ వాళ్ళు ఏమనుకుంటారు, సార్ వాళ్ళు ఏమనుకుంటారు. ఈ పంచాయతీ ఇదే పెద్ద బాధ. ఆ బాధకి తట్టుకోలేక చచ్చిపోయాడు. ఫెయిల్ భయంతో సూసైడ్ చేసుకున్నాడు. కానీ మార్కులు చూస్తే అద్భుతంగా వచ్చినాయి. అని పాస్ అయ్యిండు. సరే అద్భుతంగా రాకపోయినా పాస్ అయ్యిండు కదా. ఫెయిల్ అయితే చచ్చిపోయినట్టు ఇంకేమనాలి పిల్లగాన్ని? అయ్యో ఎంత పని చేశావు అక్షాంత్, ఒక్కరోజు ఓపిక పట్టి ఉంటే ఉత్త దగడికే చచ్చిపోయింది. చూడు దగడికే, ఉత్త భయానికే. ఇక కొందరైతే ఆ ఇంటర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా పట్టించుకున్నాడు. ఏ ఉండదు అంటున్నాడు, లెక్కలేడు. అరటి తొక్కను తీసేస్తాడు ఇట్లా. మా పిల్లలు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి పాస్ అవ్వనేమోనన్న భయంతో రోజు తీవ్ర ఆందోళనకు గురైనట. నిద్ర కూడా పోయిండో లేదు, కడుపు నిండా తినడో లేదు, కంటి నిండా నిద్ర కూడా లేనట్లే ఉంది. హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది చూడు. గంగదేవుల అక్షంత్, ఖమ్మం డిస్టిక్, 347 వచ్చినాయి, పాస్ అయ్యిండు. పీ గ్రేడ్లో పాస్ అయ్యిండు. ఏమైందా బాబు? ఒకసారి మార్కులు చూడండి. సబ్జెక్టు మార్క్స్ స్టేటస్. ఇంగ్లీష్ 67 మార్కులు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వచ్చినాయి, తమాషా కాదు ఇంగ్లీష్ అంటే. పాస్ అయ్యిండు. తర్వాత సంస్క్రిట్ 60 మార్కులు వచ్చినాయి, పాసు. మ్యాథమెటిక్స్ 40 మార్కులు వచ్చినాయి, పాసు. మ్యాథమెటిక్స్ అది 1 ఇయర్, అది మ్యాథమెటిక్స్ ఏ, మ్యాథమెటిక్స్ బి, దీనిలో 58 పాస్ అయ్యాడు. ఫిజిక్స్లో 49 పాసు. కెమిస్ట్రీలో 54, ఇంగ్లీష్ ప్రాక్టికల్లో 19 పాస్ అయ్యాడు. ఏం లాభం? ఉత్త దగడికే. ఈ భయమే మనల్ని కొంప ముంచేది, మన కొంపలార్చేది మన భయమే. అయితే అవుతుండే, ఫెయిల్ అవుతుండే. అయితే ఏమైంది? రాసుకోరా? ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి అద్భుతంగా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు లేరా? ఈ భయమే ఇది. కేవలం వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా మెచ్యూరిటీ లేని తనం అంతే. ఇంటర్ పరీక్షల్లో పాస్ అవుతానో లేదోనన్న భయంలో ఓ విద్యార్థి నిండు ప్రాణం తీసుకున్నాడు. గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి పాస్ అవ్వనేమోనన్న భయంతో రోజు తీవ్ర ఆందోళనకు గురైనట. ఈ క్రమంలో ఫెయిల్ అవుతాననే భయంతో మనస్తాపం చెందిన అక్షంత్ గురువారం రైలు కింద పడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం పరిశాన్. అయితే కానీ ఈరోజు వచ్చిన ఫలితాల్లో అక్షంత్ పేరును చూసి అంతా ఆశ్చర్యపోయారు. అతడు భయపడినట్లు కాకుండా అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడు. మొత్తం 347 మార్కులతో ఫస్ట్ క్లాస్
ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత పొందాడు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి కఠినమైన సబ్జెక్టులోనూ అధిక మార్కులు సాధించాడు. దీంతో ఫలితాలు చూశాక తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీంటి పర్యంతమయ్యారు. 3 రోజులు ఓపిక పట్టి ఉంటే అక్షంత్ బతికి ఉండేవాడని గుండెల అవిసేలా రోధించారు. కాగా రాష్ట్రంలో 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే మొదటి సంవత్సరంలో 66.94% మంది, రెండో సంవత్సరంలో 75.61% మంది పాస్ అయ్యారట. ఈ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈరోజు విడుదల చేశారు. ఇక గీపిలగాడే ఈ భయం బాగున్నట్టుంది, మరి ఏం చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం గల వాళ్ళు తెలుసా వీళ్ళు. ఇప్పుడు ఈ పిల్లగాడు చనిపోయింది కదా, వీళ్ళని ఒక మాట ఇప్పుడు క్లాస్ రూమే అనుకుందాం. క్లాస్ రూమ్లో సార్ ఏమని అన్నాడు అనుకో, ఈ పిల్లగాని కొంత అవమానకరంగా తట్టుకోలేరు ఇట్లాంటి వాళ్ళు. ఓ 10 మందిలా ఈ పిల్లగాని కొంత అవమానించిన మాట్లాడినా కూడా తట్టుకోలేరు ఇలాంటి వాళ్ళు. వీళ్ళకు ఆ శక్తి ఉండదు, మనోబల శక్తి. అవమానాన్ని స్వీకరించి అంటే సరే ఆ పిల్లగానికి మెచ్యూరిటీ రాకుండా ఉంటుంది, కానీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మందిలో కాదు 100 మందిలో తిట్టినా కూడా ఏమన్న వాళ్ళు కూడా ఉంటారు, పట్టించుకోరు అసలు. తిడితే తిట్టండి అని. నేను అదే అంటున్నా, మెచ్యూరిటీ లేకపోవచ్చు, ఆ మెచ్యూరిటీ స్థాయి ఇంకా రాకపోవచ్చు, కానీ సున్నిత మనస్తత్వం గల వీళ్ళంతా తట్టుకోలేరు. ఇప్పుడు ఫెయిల్ అవుతాను అనే భయంతో నిద్ర లేదు, తిండి లేదు అంటే ఇంకేమనొచ్చు. ఆ రోజు భయం, ఇంటర్ పరీక్షలు రాసినప్పటి నుంచి భయంతో ఉన్నాడు. అంటే ఇది మంచి మనస్తత్వం కాదు. ఇది చాలామంది అనుకుంటాం, కానీ ఇది కొందరికి పుట్టుక నుంచి వస్తుంది, జెన్యున్గా వస్తుంది. ఇది మారదంటే మారుతుంది, మార్చుకోవచ్చు. అదేంది స్టేజ్ని బట్టి మార్చుకుంటూ పోవాలి. వయసు పెరిగే కొద్దీ మనం చదువుతున్న ఆ క్రమ పద్ధతిలో ఆ యొక్క భావాన్ని ఆ సంకుచిత భావం ఏదైతే ఉంటుందో అవమానాన్ని కూడా స్వీకరించేది, దాన్ని మార్చుకోవచ్చు. కానీ ఆ పిల్లగాడు అవకాశం కోల్పోయిండు, చనిపోయిండు. ఇంటర్ రిజల్ట్ ఇవాళ వచ్చింది కదా, మొన్న చచ్చిపోయాడు. కాబట్టి సున్నిత మనస్తత్వం వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే అంటారు, నేను వాస్తవంగా ఉదయమే చేయాల్సి ఉండే వార్త. ఇవాళ ఇంటర్ ఫలితాలు వస్తున్నాయి, పరీక్షలు పోతే పోని, సబ్జెక్టు పోతే పోని, సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి, మస్తుంటాయి, రాసుకోవచ్చు అని నేను చేద్దాం అనుకున్నా. నేను వేరే ఏదో వర్క్లో ఉన్నా, నేను చేయలేకపోయినా వచ్చింది వార్త, చచ్చిపోయినని. ఎంత బాధాకరం ఇది నిజంగా, ఎంత డేంజర్. చాలామంది ఫెయిల్ అవుతారు. పరీక్షలే కాదు కదా, ఇంగ్లీషో, ఫిజిక్సో, కెమిస్ట్రీ ఇదే కాదు కదా జీవితం. అసలు చదువు లేని వాళ్ళు కూడా మంచిగా బతికి మంచిగా సంపాదించి సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంటర్ ఫెయిల్ అయ్యి, లేకపోతే డిగ్రీ ఫెయిల్ అయ్యి, 10th ఫెయిల్ అయ్యి, మనకు గాది చదువులు అనేదో బిజినెస్లు పెట్టుకొని, లేదా మంచి ఒక పని చేసి మంచి స్థాయికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేగాని ఇదే జీవితం కాదు, అది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం అనుకోవచ్చు ఈ పిల్లగానికి మోటివేషన్ చేసేటోళ్ళు లేరేమో, తల్లిదండ్రులు చెప్పలేదేమో, ఫ్రెండ్స్ చెప్పలేదేమో, టీచర్లు కొందరు ఎవరు చెప్పినా వినరు. ఎస్, నిజమే చెప్తాను. నువ్వు దేవుడు చెప్పినా కూడా వినరు కొందరు. ఆ పంచాయతీ ఉంది కొందరితోటి. నువ్వు అసలు ప్రపంచం అంతా వచ్చి కూర్చొని చెప్పినా కూడా వినరు వాళ్ళ మైండ్ ఏందో అర్థం కాదు. మరి ఈ పిల్లగానికి కూడా నాకు తెలిసి చెప్పి వింటారు తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు. కానీ మరి ఆ పిల్లగాడు చాలా అవమానంగా ఫీల్ అయ్యింది. ఇంకా నేను ఫెయిల్ అయితే నేను ఎట్లా అంటే ఈ ప్రపంచం అంతా ఒకటి, నేను ఒక్కడిగా భావించినట్లున్నాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు. మేము కూడా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళమే, మేము రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు ఏం కాదు, మేము కూడా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళమే. మేము నిలబడి మాట్లాడతలేమా? 100% ఫెయిల్ అయితేనే మనం బంతి ఎంత బలంగా విసురుతామో అంతే బలంగా రిటర్న్ వస్తుంది. ఫెయిల్ అయితే దాన్ని మనం ఒక కసిగా తీసుకొని చదివి మళ్ళీ మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలి తప్ప ఇట్లా చనిపోవడం తప్పు. 100% పిల్లగానికి జీన్స్లోనే ఉంటాయి కొందరికి. అవమానాన్ని భరించలేంది, సున్నిత మనస్తత్వం, ఏమనంటే అలగడం, తల్లిదండ్రులు తిట్టిన కూడా అలగడం, అన్నం తినకపోవడం, నిద్రపోకపోవడం, లేకపోతే ఈ రకరకాలు ఉంటాయి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ పిల్లగాంది కూడా గట్లే ఉన్నట్టుంది. కానీ ఏదైనా చనిపోకుంటే బాగుండే, కానీ చనిపోయిండు పాపం. ఏం చేస్తాం. ఇక ఇవాళ రిజల్ట్ వచ్చినాయి. మరి ఇక కోరుకుందాం మనం కూడా ఎవరు చనిపోవద్దని. తెలియదు మరి ఏమవుతుందో. అట్లా ఉన్నారు పిల్లలు, ఏం చేస్తాం. ఎవరు చెప్పినా కూడా వినరు కొందరు పిల్లలు. ఇదే పంచాయతీ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.